కర్మ ఎంతటి వాడినైనా మోకాలిమీద నిలబెడుతుంది. ఇది కేవలం మాట మాత్రమే కాదు, విశ్వం నడిచే ఒక అమోఘమైన సూత్రం. కర్మ అంటే ఏమిటి? మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, చివరికి మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఒక కర్మ కిందకే వస్తుంది. ప్రకృతిలో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనే సూత్రం ఎలా ఉందో, మన జీవితంలో కూడా మనం ఏమిస్తామో అదే మనకు తిరిగొస్తుంది. ఎవరూ తప్పించుకోలేరు. పురాణాల నుండి నేటి ఆధునిక కాలం వరకు మనం గమనిస్తే, ఎంతటి శక్తిమంతులైనా ధనవంతులైనా సరే, వారు చేసిన తప్పులకు కాలం శిక్ష విధించకమానదు. మహాభారతంలో గొప్ప వీరుడైన కర్ణుడు లేదా అజేయుడైన రావణుడు ఎవరైనా సరే తమ కర్మల వలనే చివరకు పతనం చెందారు. అందుకే అంటారు, దైవం మనల్ని శిక్షించదు, మన కర్మలే మనల్ని శిక్షిస్తాయి అని. కర్మ ఒక అవకాశం. కర్మ అంటే భయపడటం గాదు, అప్రమత్తంగా ఉండటం. మనం ఇతరులకు సహాయం చేస్తే, మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరూ ఊహించని విధంగా సహాయం అందుతుంది. మనం నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీ మనల్ని రక్షిస్తుంది. మనం నేడు వేసే విత్తనాలే రేపటి మన భవిష్యత్తు ఫలితాలు. మిత్రులారా, అధికారం ఉందని అహంకరించవద్దు, అవకాశం ఉందని అన్యాయం చెయ్యవద్దు. ఎందుకంటే కాలం చక్రంలా తిరుగుతుంది. మనం చేసే పనులే మన తలరాతను రాస్తాయి. మనిషికి సంస్కారం ఉంటే సరిపోదు, ఆ సంస్కారం అతని పనుల్లో కనిపించాలి. మనం మంచిగా ఉందాం, మంచి పనులు చేద్దాం, తద్వారా మన భవిష్యత్తును మనమే గొప్పగా నిర్మించుకుందాం. శుభం కర్మ, శుభం ఫలితం. ధన్యవాదాలు.